హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. సో ముందుగా మీకైతే సారీ అయితే చెప్పాలి గాయస్, ఎందుకంటే కొంత వర్క్ వల్ల నేనైతే 6 డేస్గా నేనైతే వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. సో ఓకే మీద కొంచెం ట్రై చేస్తాను. ఈ వీడియోకి మీరు ఎన్ని లైక్లు ఇస్తారో దాన్ని బట్టి నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్ అయితే చాలా ఫాస్ట్గా చేయడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా లైక్ చేయండి, ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చుతుందని ఖచ్చితంగా అనుకుంటాను. నచ్చితే మటుకు లైక్ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ అయితే డెమో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మ్యూజిక్ని అయితే ఇంతకంటే నేనైతే మ్యూజిక్తో పాటు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను, అదేవిధంగా టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను. అక్కడ నుంచి మీరైతే వీడియోస్ అయితే చూడవచ్చు అనమాట. అదేవిధంగా నేను ఏ మెటీరియల్స్ అయినా కానీ టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తున్నాను. లింక్స్ అనేది ఖచ్చితంగా దాన్ని ఫాలో చేయండి. అక్కడ నుంచే మీరు ఏ టెంప్లెట్స్ కానీ లింక్స్ కానీ ప్రతి ఒక్క ఫైల్స్ కానీ అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని మీ ఫొటోస్ని పెట్టుకొని మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వీడియోలో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకైతే బీట్ మార్క్, అదేవిధంగా సాంగ్, అదేవిధంగా లిరిక్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఈ వీడియోని మీ ఫొటోస్ని పెట్టుకొని ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే మీరు చేయాల్సింది చిన్న పని అనమాట. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు సింపుల్గా అర్థమైపోతుంది. ఎక్కడెక్కడ ఎఫెక్ట్స్, ఎక్కడెక్కడ సెట్టింగ్స్ అయితే చేసుకుంటే మీ వీడియో కూడా మీ ఫొటోస్ని పెట్టుకుని ఎక్సలెంట్గా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమైతే బీట్ మార్క్ అయితే చూద్దాం. ఈ విధంగా అయితే కనిపించడం జరుగుతుంది అనమాట. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్ అయితే వచ్చేసేయండి. ఇక్కడ అంటే లిరిక్స్ అయిపోయిన తర్వాత మనకి ఫస్ట్ బీట్ మార్క్ ఉంటుంది కదా, అంటే లిరిక్స్ ఏమటి అక్కడ నుంచి మనమైతే ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలి. అందుకోసం ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళండి. సో మీడియాలో మీకు నచ్చిన ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. నేనైతే కొన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. సో మనమైతే జో మూవీ నుంచి హీరోయిన్ తీసుకొని మనమైతే యాడ్ అయితే చేసాము అనమాట. ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి. ఏ ఇమేజ్ తీసుకున్నా కానీ ఫిల్ కంపోజిషన్ ఏరియాని అయితే ఉండాలన్నమాట. అప్పుడే మనకి ఎఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో ఈ విధంగా 1 by 1 యాడ్ అయితే చేసుకోండి. నేను అన్ని ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసి మీకైతే వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే మనం ఫొటోస్ యాడ్ చేసే టైంకి అయితే మనకైతే బోర్ అయితే కొడుతుంది. అందరికి తెలిసిన విషయమే కాబట్టి ఫొటోస్ ఎలా యాడ్ చేసుకోవాలనేది. సో మీరైతే యాడ్ అయితే చేసుకొని రండి. నేనైతే యాడ్ చేస్తాను. ఇప్పుడు అయితే ఇమేజెస్ అన్ని అయితే యాడ్ అయితే చేశాను అనమాట. బీట్ మార్క్ దగ్గర ఇక్కడ ఎన్ని బీట్ మార్క్స్ ఉన్నాయి అన్నిటికీ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేశాను. చూడండి ఎంత క్లియర్గా ఉందో. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్లోకి వచ్చేసేయండి. స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ రౌండ్ ఉంది కదా, ఈ రౌండ్ సర్కిల్ అయితే తీసుకోండి అనమాట. సర్కిల్ తీసుకొనేసి ఇక్కడ మనమైతే మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళి జూమ్ అయితే చేసుకోండి ఫుల్గా. సో ఇంతవరకు జూమ్ అయితే చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ రౌండ్ సర్కిల్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళి వైట్ అయితే పెట్టుకోండి. వైట్ అయితే పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఆ రౌండ్ సర్కిల్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనమైతే ఒపోసిటీ విజిబిలిటీ అని ఉంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ ఫెదర్ అనేది యాడ్ చేసి ఫుల్గా 2000 అయితే చేసేయండి. 2000 చేసిన తర్వాత మళ్ళీ ఆ రౌండ్ సర్కిల్ మనకి కనిపించే విధంగా, సో ఈ విధంగా వైట్ వచ్చే విధంగా అయితే యాడ్ అయితే చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఆ రౌండ్ సర్కిల్ అనేది కిందికి అయితే తీసుకెళ్ళండి. అన్ని లిరిక్స్ కిందకి అయితే రావాలన్నమాట. అప్పుడే మనకైతే లిరిక్స్ అనేది క్లియర్గా కనిపించడం జరుగుతుంది. సో చూడండి ఈ విధంగా అనమాట. సో ఇక్కడ మనమైతే లిరిక్స్ అనేది ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్టెండ్ అయితే చేసుకోండి ఈ రౌండ్ సర్కిల్ని. సో ఓవరాల్గా ఇక్కడైతే మనమైతే ఫస్ట్లో అయితే మనకైతే ఎడిటింగ్ అయితే ఇక్కడ అయిపోయిందనమాట. సో ఇప్పుడేం చేస్తామంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ లిరిక్స్ కొన్ని ఎఫెక్ట్ ఉంది కదా, ఆ లిరిక్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఇక్కడ కాపీ చేసుకోండి ఎఫెక్ట్స్ అనేది. ఇక్కడ మనం మళ్ళీ ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకి టెక్స్ట్ కనపడుతుంది కదా లిరిక్స్ అనేది. సో అన్నిటికైతే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. చాలా ఈజీ అనమాట ఈ విధంగా. సో సింపుల్గా మనమైతే ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకోండి. చాలా జాగ్రత్తగా వినండి. ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకుంటూ ఎఫెక్ట్ అనేది బాగుంటుంది చూడటానికి. సో మనమైతే బ్యాక్ అయితే వచ్చేసేద్దాం. ఇప్పుడు మనం ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి ఇప్పుడు ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ ఉంది కదా ఇక్కడ, సో ఈ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి కాపీ చేసుకోండి. సో ఇక్కడ మనం మళ్ళీ ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఈ ఎఫెక్ట్ అయితే ఎన్ని ఫొటోస్కి అయితే యాడ్ చేయాలంటే మీకైతే ఇప్పుడు చూపిస్తాను. ఈ ఫోటో ఉంది కదా, స్టార్టింగ్ నుంచి ఇలా పేస్ట్ అయితే చేసుకుంటూ రండి.
సో మీకు గుర్తుగా అయితే ఒక 2 బీట్ మార్క్స్ అయితే ఇచ్చానమాట. ఆ ఇమేజ్ దాకా ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకుంటూ రండి. సో ఇక్కడ లెంత్ ఉంది కదా, ఓకే, ఇక్కడ లెంత్ ఇమేజ్ ఉంది కదా ఇక్కడ మధ్యలో, ఆ లెంత్ ఇమేజ్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా ముందున్న ఫొటోస్కి అయితే యాడ్ అయితే చేయండి. ఆ లెంత్ ఇమేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎఫెక్ట్ అయితే స్టార్ట్ అయితే చేయండి. అన్నిటికీ ఇమేజెస్ అన్నిటికీ అయితే రావాలన్నమాట. 2 ఇమేజ్లు తప్ప అన్ని ఇమేజెస్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. సో లాస్ట్ ఇమేజ్కి పేస్ట్ చేయొద్దు, లాస్ట్ ఇమేజ్ కూడా అలాగే వదిలేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసి అంటే ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. మళ్ళీ ఇక్కడ మనకైతే ఇక్కడ 2 సర్కిల్ అదేవిధంగా ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని అదేవిధంగా ఇక్కడ లేయర్ ఇక్కడ ఉంది కదా రౌండ్ రెక్టాంగిల్ అని, ఆ లేయర్ని క్లిక్ చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి ఒకేసారి. సో బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ ఉంది కదా, సో మనం మధ్యలో ఒకటి లెంత్ ఇమేజ్ వదిలేసాం కదా, ఆ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఈ స్టార్టింగ్ అంటే బీట్ మార్క్ ఉంది కదా అక్కడ, ఆ లెంత్ ఇమేజ్ దగ్గర బీట్ మార్క్ ఉంది కదా స్టార్టింగ్, అక్కడికి వచ్చేసి లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. లేయర్ అయితే పేస్ట్ అవుతుంది అనమాట. ఆ లేయర్ని అలాగే హోల్డ్ చేసి పెట్టుకొని ఆ ఇమేజ్ ఎక్కడుందో దానిపై కరెక్ట్గా పెట్టుకోండి. మనకి ఒక బ్రల్ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది ఆ లేయర్ తోటి, ఓకేనా. అదేవిధంగా సేమ్ ఇదే ఇమేజ్ని క్లిక్ చేసి లాస్ట్ ఇమేజ్ ఉంది కదా దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. అదేవిధంగా స్టార్టింగ్ అంటే బీట్ మార్క్ దగ్గర బీట్ మార్క్ ఉంది కదా స్టార్టింగ్లో ఉంచేసి లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేసుకోండి. సింపుల్, ఈ ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి లాస్ట్న మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచేసి ఎక్స్ట్రా పార్ట్ని అయితే మనమైతే కట్ చేసుకోవాలన్నమాట. సో ఓవరాల్గా వీడియో అయితే చాలా సింపుల్గా అయిపోతుంది. మీ ఫొటోస్ని పెట్టుకొని ఈ విధంగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మనమైతే ఇక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది, షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినామంటే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ యొక్క ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు అప్లోడ్ చేసిన వీడియో మీకు ముందుగా వస్తుందన్నమాట. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.